హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా అమ్మ నేనైతే పండగకి యాక్చువల్గా గరిజలు చేయాలనుకున్నా, కానీ కుదరలేదు నాకు. ఇంకా అందుకని చెప్పేసి ఇవాళ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినా. సో రెడీ అయితే ప్రిపరేషన్కి అయితే రెడీ చేసిన. నువ్వులు, పల్లీలు, బెల్లము, యాలకుల పొడి వేసి రెడీ చేసేసిన. స్టఫింగ్ అయితే రెడీ, పిండి కూడా తడిపి పెట్టేసిన. నెక్స్ట్ నేను అమ్మ ఇద్దరం కలిసి గరిజలు చేస్తాం ఇప్పుడు. అయింది ఇంకా మొత్తానికైతే అమ్మ నేనైతే గరిజెల ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాం అన్నమాట. ఇంకొకరు చేస్తూ ఉంటే ఒకరైతే ఒత్తుకుంటూ వస్తున్నాము. నిజానికి నేను పండగప్పుడే చేద్దామని ఉండే ప్లానింగ్ అయితే ఉండే, కానీ నాకు ఎందుకో ఫుల్గా టైర్డ్ అయిపోయినాం కదా. ఇంకా అందుకని ఇదంతా పెద్దగా చేసి సర్లే ఎప్పుడన్నా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా దాన్ని స్కిప్ చేసేసిన. బట్ నాకు మనసులో తినాలి తినాలని ఉండే. అరిసెలేమో గోడగొట్టిన పిడికలు లెక్క గట్టిగా వచ్చినాయి. అవి అరిసెలు అన్నాలో వాటికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. బట్ అరిసెలు ఇంకాస్త పిండి అయితే ఫ్రిడ్జ్లో ఉంది, చేసినప్పుడు చూపిస్తాను అరిసెలు ఎలా వచ్చినాయి అని చెప్పేసి. ఏమో నాకు పెద్దగా అరిసెలు ఎప్పుడూ అంత పర్ఫెక్ట్గా చేయనీకి రాలేదు. ఏమో మరి నేను చేసే ప్రాసెస్ కరెక్ట్ కాదో మరి ఏమో నాకు తెలియదు, కానీ ఎప్పుడూ సాఫ్ట్గా రాలేదు. ఎప్పుడు చూసినా ఆ గట్టిగా వేసేటప్పుడు తీసేటప్పుడు సాఫ్ట్గా ఉంటాయి, కొద్దిసేపు కొంచెం టైంకి గట్టిగా గోడగొట్టిన పిడక లెక్క తింటా ఉంటే క్రంచి క్రంచిగా కరకరలాడుతూ వస్తాయి. నాకే నవ్వు వస్తుంది అన్నమాట ఒక్కోసారి చూస్తూ ఉంటే. బట్ అది మొత్తానికి అరిసెలు ఇంకా గోడగొట్టినట్టు అయిపోయినాయి. సర్లే ఇంకా కనీసం కజ్జికాయలన్నా చేద్దామని అనుకున్నాను, కానీ అసలు వీలు కుదరలేదు. అమ్మ ఇట్లా ఇట్లా తినాలనిపిస్తుంది చేద్దామని అంటే, మా అమ్మ సరే అమ్మ చేద్దామని చెప్పేసి అంటే, ఇంకా మధ్యాహ్నం టైంలో కాసేపు రిలాక్స్ అయిపోయి తర్వాత ఇద్దరం కూడా ఈ ప్రాసెస్ అంటే 4:00 అట్లా స్టార్ట్ చేసినాం అన్నమాట. సో నేను ఇంకా కొంచెం పిండి మేము ఇంకో మైనస్ ఏం చేసినాం తెలుసా, అవి చేసుకుంటా ఆ న్యూస్ పేపర్ పైన పెట్టాం కదా, అది తీసి ఆయిల్‌లో గోలిద్దామనే టైంకి ఒక్కటి కూడా రాలేదు. అదొక పెద్ద మైనస్ అయిపోయింది. ఇంకెట్లనో అట్లగా కొంచెం కష్టంగా అయితే ఇంకా తీసినామన్నమాట. అది చాలా చాలా పెద్ద తప్పు. ఎవరైనా చేసేవాళ్ళుంటే అలా న్యూస్ పేపర్ పైన అస్సలు పెట్టబాకండి. ఏదైనా క్లాత్ మీద అయినా కానీ, ఏదైనా మూత లిడ్ పైన గానీ అట్లా కొంచెము అట్లా పెట్టుకోండి గానీ, న్యూస్ పేపర్ పైన అసలు పెట్టకండి. నాకు తెలిసిన ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తున్నాను. సో అది జరిగిన కథ. చేసేటప్పుడు అదంతా బాగానే అయింది, కానీ తీసేటప్పుడే అసలైన కథ. సో అలాగా అమ్మ కొంచెము ఆ పూరి ప్రెషర్‌లో అమ్మ ఒత్తుకుంటూ నాకిస్తే, నేనేమో అది గరిజెల మావులు ఉంటుంది కదా, గరిజెల మావులో వేసుకుంటూ నేను గూడా చేసేసినానన్నమాట. లక్కీగాడేమో కొంచెం రిలాక్స్ అయితా ఉంది. ఇంకా ధీరజ్ కూడా అప్పటికి ఆ టైంకి స్కూల్ నుంచి రాలేదన్నమాట. ఇంకా ధీరజ్ వచ్చే వరకైతే అంతా రెడీ చేస్తా ఉన్నాము. నాకు కొంచెం స్వీట్ అంటే ఎక్కువ ఇష్టపడతాను నేను, కానీ ఈ మధ్య తినట్లేదులెండి. గొంతు పెయిన్ వచ్చినప్పటి నుంచి అసలు ఎక్కువ ఇష్టపడట్లేదు. తినాలని ఉంటుంది గానీ తినలేను. 1 ఆర్ 2 అదే ఎక్కువ ఓవర్ అయిపోతుంది. అయితే నేనిక్కడ షుగర్ ఏమి యూజ్ చేయలేదు. షుగర్ యూజ్ చేయకుండా కొంచెం నువ్వులు, పల్లీలు, కొంచెము యాలకుల పొడి ఇవన్నీ దోరగా వేయించుకొని మిక్సీకి వేసుకొని, ఇంకా తర్వాత బెల్లం పౌడర్ వేసుకొని కలుపుకున్నాననమాట. షుగర్ తినకూడదని చెప్పేసి, బెల్లం అయితే తింటే ఒక 2 కొంచెం తింటే హెల్త్‌కి మంచిది. షుగర్ అస్సలే తినలేను. ఇంకా అందుకని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇదిగో ఈ ప్రాసెస్. యాక్చువల్‌గా కొబ్బరి తురుము కూడా వేయాలనుకున్నాను, కానీ ఎప్పుడు గ్రిల్ చేయాలి అదంతా అని చెప్పేసి ఉన్న వాటితోనైతే రెడీ చేసేసుకున్నాను. నాకు అమ్మ ఇంట్లో ఉంటే నాకు ఎన్ని పనులు చేస్తదో. ఇంకా మార్నింగ్ టైంలో కొంచెము జొన్నలు అవన్నీ కడిగేటివి ఉండే, అవన్నీ కడిగి పైన బంగ్లా పైన ఆరబెట్టేసినున్నామన్నమాట. ఇంకా నేను పెద్దగా అమ్మ ఉన్నప్పుడు నేను వీడియోస్ కంటే ఎక్కువ మాట్లాడడానికే టైం ప్రయారిటీ ఇస్తానన్నమాట. ఇంకా అందుకనే ఈ ఎప్పుడెప్పటి నుంచో అనుకున్న పెండింగు వర్క్స్ అన్నీ అమ్మున్నప్పుడే కంప్లీట్ చేసుకుంటా. ఏమన్నా ఎండబెట్టేటివి గానీ, ఏదన్నా మనకిప్పుడు కిచెన్‌లో కడిగి ఆరబెట్టేటివి ఏవన్నా ఉంటే, జల్లిచేటివి గానీ, అలాంటివి ఉంటాయి గదా, అవన్నీ అమ్మొచ్చినప్పుడే ఆ పనులన్నీ పెట్టుకుంటానన్నమాట. మొత్తానికి మా గరిజెలయితే ఇలా అయినాయి. బట్ టేస్ట్ అయితే సూపర్‌గా కుదిరినాయి. చాలా బాగుండింది. టేస్ట్ కొసేచ్చా? సూపర్. రెండోది తింటుంది మా అమ్మ, నేను రెండోది. మెత్తగా వచ్చింది, సాఫ్ట్గా, జ్యూసీగా. ఇది ఒక 20 చేసినాం కాదు, 20 అంతే. నచ్చితే చేద్దామని, లేకపోతే లేదు. ఇంకొంచెం ఉంది. లక్కీ అని చాయ్ తాగిపియాలి.
ధీరజ్ ఇగో మెకానిక్ ఇవి చేతిలో తిన్ ఇది స్వీట్ తీసుకో. హౌ ఇస్ ఇట్ టేస్ట్? లక్కు ఇది కాలుకే మెత్తేసుకుంది. అలా మెత్త ఎందుకు ఇరికిచ్చినావు లక్కి కాలల్లా? ఓ మూతి బ్లడ్ ఎందుకు వస్తుంది? ఎడ తాకించుకున్నావు? అమ్మ చేతి చేపల కూర వస్తుంది. మా అమ్మ చేపలు మొత్తం ఇక గల్లి గల్లంతా ఉరికి రావాలి వాసనకి. చేపలు రెడీ, కడగాలి. పులుసు వస్తుంది. అమ్మ 3 kgs చేపలు కొంచెం ఫ్రై చేద్దాం, కొంచెం పులుసు. లక్కీ ఏం తింటున్నావురా? అమ్మమ్మ ఏం పెడుతుంది? గరిజెలు. లక్కీకి ఎవరు తినిపించలే అని అమ్మ తినిపిస్తుంది. బాగుందా టేస్ట్? బెల్లం వేసి చేసిన, షుగర్ వేయలే, బెల్లం వేసిన. సినిమా వస్తుంది లక్కీ అని సినిమా. బాగుందా? నచ్చిందా? అమ్మమ్మ చేసింది. ఫస్ట్ సోనులకి ఫస్ట్ అమ్మమ్మ నానమ్మ అమ్మమ్మ చేసిందిరా, అందరి ఎవరికి తెలియదురా, ఇది హెరదారు లెక్క ఎక్కేది మన అమ్మమ్మ కన్నా సిక్కి దగ్గర సిక్కేసి. कमेंट्स में पूछते हैं ना तो सारे अपनी गैंग वाले भाई कमेंट्स में एज बताना गाइस की पापा जी की एज कितनी है. आप बाल कलर करवाते हो? नहीं, మంచిగా ఉందా? ऐसे ही ब्लैक है. पापा जी अपने बाल कलर ఎట్లుంది ఫిష్ కర్రీ? నిజంగానా మంచిగా ఉందా? నేను చేయలే, మా అమ్మ వండింది. గోపాల్ ఊరికి పోతాడు. గోపాల్ అవునా? గోపాలు ఎల్లారెడ్డికి పోయింది. आपको तो तार मॉडल आणక సెక్షన్ సూపర్ సెట్ నిజంగానే సూపర్ ఉంది. చపాతి జొన్నలు పట్టియాలి, పిండి లేదు ఇంకా. బిల్లు చేసి మేము బిల్డింగ్ ఏం పడినాయి అది చేసి వరకు రెడ్ చేయని కదండి. ఏమైనా వీడియో తీస్తున్నావా? చేపల కూర, అన్నం, జొన్న రొట్టె, గోధుమ రొట్టె. జొన్నలు ఇక్కడ పక్కన పెట్టుకొని తింటున్నాం మేము. పిండి పట్టి అది మేమందరం తినడం స్టార్ట్ చేయకముందు లక్కీ ఒకసారి తినిపించిందమ్మా. మళ్ళీ ఏమో పాపం ఆకలి అవుతుంది అని చెప్పేసి అందరం తిన్న తర్వాత పడుకునే పోయే ముందు కూడా లక్కీకి మళ్ళీ ఒకసారి అన్నం తినిపించింది. ఇంకా లక్కీ అయితే ఫిష్ కర్రీ అలా ఏం తినదు కాబట్టి చిక్కుడుకాయ కర్రీ ఉండే. ధీరేజ్ కూడా చేపల కర్రీ అస్సలు తినడు. ఫిష్ ఫ్రై తింటాడు కానీ చేపల కర్రీ అస్సలు తినడు. ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ నాకు టైం సెట్ అవ్వలేదు, అందుకే మొత్తం కర్రీనే చేసేసినాము. ఇంకా ఫ్రై చేసే అంత టైం దొరకలేదు. సైన్స్ ప్రాజెక్ట్ ఏదో ఏమేమో చేసింది. ఎలక్ట్రిక్ బస్ వైర్ గేమ్ సైన్స్ ప్రాజెక్ట్. దానివల్ల యూజెస్ ఏంటి ధీరజ్?
మైండ్ కాన్సన్ట్రేషన్ దాని మీద అట్లా మొత్తానికి టచ్ అయితే కాన్సన్ట్రేషన్ పోయినట్టు మళ్ళీ ఫస్ట్ నుంచి మూవ్ ఆన్, అంతే కదా దాని స్పెషాలిటీ. ఎన్ని రూపాయలు అయింది ఈరోజు ఈ ప్రాజెక్ట్ మొత్తానికి? 100 అయినాయా? లోపల ఇంత పెద్ద దుకాణం ఉంది. పట్టుకో, డ్యాన్స్ చేసేదా అది. అయితే అమ్మ వచ్చేసి సండే రోజు వచ్చిందనమాట. సండే రోజు ఉండింది. సండే వచ్చే వరకు ఈవినింగ్ అయింది. ఇంకా మండే ఒక రోజు మధ్యలో ఉండింది. మళ్ళీ ట్యూస్డే రోజు అయితే వెళ్ళిపోదామని చెప్పేసి రెడీ అయిపోయింది. వెళ్ళే ముందు అమ్మ నా తలకు కొంచెం ఆయిల్ అప్లై చేయంటే అమ్మ అయితే ఆయిల్ పెడుతుందన్నమాట. కాసేపు మాట్లాడుకుంటూ ఇంకా వెళ్ళిపోతాను, మీ నాన్నకు కష్టం అవుతుంది ఇంటి దగ్గర వండుకొని తినడం అంటే, సర్లే ఇంకా చూసేసినాను కదా మీ అందరినీ, ఇంకేముంది ఇక్కడ ఉండి చేసే పనులు ఏమున్నాయి అని చెప్పేసి వెళ్ళిపోతా అని చెప్పేసి రెడీ అయి కూర్చుంది. ఇంకా అందుకనే వెళ్ళే ముందు నేను తలకి ఇట్లా ఆయిల్ అయితే పెట్టించుకుంటున్నా అమ్మతోని. బట్ ఏదైనా కానీ వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ బాధనే అనిపిస్తుంది నాకైతే. ఇంకో 2-3 రోజులు ఉండొచ్చు కదా అని చెప్పేసి అన్నాను, కానీ మా అమ్మ ఇంకా అసలు కుదరదని చెప్పేసింది. ఏం చేస్తాం, ఇంకా అమ్మ ఉంటే నాకు కొంచెం వర్క్లో ఏదైనా పనులు ఇళ్ళకి తినిపించడంలో ఇట్లా బాగానే హెల్ప్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఉండమంటాను. కానీ ఇంకా అమ్మ వాళ్ళకు కూడా ఇంటి దగ్గర వ్యవసాయము అవి ఇవి అన్ని పనులు. ఒక్కటి చెప్పానండి, ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. పైగా మేము ఎండ కూర్చున్నాం కదా, నాకు కళ్ళు కూడా వెళ్ళట్లేదు, అంత ఎండ ఉండింది. ఇప్పుడే ఈ జనవరిలోనే ఇంత ఎండలు ఉన్నాయంటే ఇంకా నెక్స్ట్ ఈ సమ్మర్ అయితే ఇంకా కష్టమేనండి, మామూలుగా ఉండతారు. పైగా ఈ సంవత్సరం ఎండలు కూడా బాగానే ఉంటాయి అని అంటూ ఉన్నారు. ఎండ అయితే టూ మచ్, అసలు మామూలుగా లేదు ఎండ. సో ఫుల్గా ఉంది. ఇంకా సర్లే, ఇంకా అమ్మ అయితే అన్నీ ఇంకా వెళ్ళడానికి అన్నీ సర్దేసుకుంది. ఇంకా ఆయన ఇంకా వెళ్ళేట ముందు అయితే ఇంకా లక్కీ ఆయనకి బై బై చెప్పేస్తుంది అనమాట. లక్కీ అక్కడ కూర్చొని మంచిగా టీవీ చూస్తూ ఉంది. సర్లే ఇంకా మళ్ళీ వస్తా అని చెప్పేసి అమ్మ అయితే ఇంకా ఇంటికైతే వెళ్తుంది. మా ఆయన కూడా ఇంకా బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తా అని చెప్పేసి మా ఆయన కూడా అయితే ఇంకా అమ్మనైతే తీసుకుపోతున్నారు అన్నమాట. సో మొత్తానికి ఇది అమ్మ అయితే ఊరికైతే వెళ్ళిపోయిందండి. ఇది ఇవాల్టి స్మాల్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.